హాయ్ అండి. వెల్కమ్ టు పొరుగింటమ్మ పులిహోర రుచులు. పొరుగింటమ్మ పులిహోరనా ఇది ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుందా? అదే అండి మన పాతకాలం నుంచి వస్తున్న ఒక సామెత ఉంది కదా! పొరుగింటమ్మ పులిహోర రుచి అని. అదేనండి. అదే మన ఛానల్ నేమ్ కూడాను. సో, చాలామందికి తెలిసే ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఈరోజైతే అదే పులిహోరని మనం ఫస్ట్ వీడియోగా చేసేసుకుందాము. దీనికోసం మనకు ముందుగా బెండకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను. బాగా వాష్ చేసి తీసుకోవాలి. అలానే టొమాటో నేను 100 గ్రామ్స్ మీడియం స్పైసీ ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ ఒక పెద్ద సైజు అంటే ఒక పెద్ద ఉసిరికాయ సైజు చింతపండు కూడా తీసుకోవాలి. సో, ఇప్పుడు ఫస్ట్‌గా అయితే ఏంటంటే పచ్చిమిర్చిని బాగా చిన్న చిన్నగా స్లైస్ చేసుకోవాలండి. అండ్ టొమాటోని కూడా స్లైస్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇప్పుడొచ్చేసి బెండకాయలని స్లైస్ చేసుకోవాలండి. అంటే ఎలా అంటే ఫస్ట్ మనం తొడిమలు తీసేసిన తర్వాత దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అప్పుడే మనకు మంచిగా టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఉప్పు, కారం అన్నీ కూడా పడతాయండి. సో, ఇప్పుడేంటంటే మనం అనుకుంటాం కదా! మన ఇంట్లో అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. పొరుగింటమ్మ పులిహోర రుచి నేను చేసిన కూర మీకెక్కడ నచ్చుద్దనేసి. బావుంటుంది కదండీ అలాంటి సామెతలు వినడానికి. ఇప్పుడేంటంటే అలానే మనం ఎర్రగడ్డ అండ్ తెల్లగడ్డ అదే అండి వెల్లుల్లి, ఉల్లిపాయ. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ బెండకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాము. చింతపండుని వాష్ చేసి పెట్టేసుకొని నీట్‌గా, పచ్చిమిర్చి చిన్నగా స్లైస్ చేసుకున్నాము, టొమాటో స్లైస్ చేసేసుకున్నాము, ఆనియన్ కూడా స్లైస్ చేసుకున్నాము. ఇప్పుడు పోపు కోసం అనేసి పోపు దినుసులు, పసుపు, నూనె, ఉప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. సో, ముందుగా వచ్చేసి మనం ఫస్ట్ కుండ తీసుకొని కుండలో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ కూడా యాడ్ చేయాలండి. సో, నేను కుండ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు కుండలో టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసేద్దాం. టొమాటో ముక్కలు మనం ఎలా చూసామో అలానే యాడ్ చేసుకోండి. అంత ముక్కలే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది కూడా. అలానే ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకుందామండి. చింతపండు బాగా మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాము. సో, దాన్ని డైరెక్ట్‌గా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే మనము ఒక చిటికెడు పసుపు అంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి, పెద్ద స్పూన్ అయితే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే ఎక్కువ వేసుకోవద్దు, స్మెల్లీగా కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఇందులో నేను క్రిస్టల్ సాల్ట్ అంటే అదే అండి కల్లుప్పు అంటాం కదా! అది కూడా రాక్ సాల్ట్ అది కూడా యాడ్ చేస్తున్నానండి. సో, ఇప్పుడు రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనము ముందుగా పీల్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా ఒక 4, 5 రెబ్బలు వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 1 గ్లాసు ఒక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. హాఫ్ కేజీ బెండకాయలకి. సో, ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము. ఫస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి వాటర్ బాయిల్ అయి ఉంటాయి కదా! అప్పుడు ఒకసారి మూత తీసేసి మనం ఒక్కసారి జస్ట్ ఇలా కలుపుకున్నాం. నేను చూపిస్తున్నాను కదా! అలా ఒకసారి కలుపుకోండి. అప్పుడేంటంటే ఇవన్నీ కూడా లోపలికి మొత్తం కలపొద్దే, జస్ట్ అలాగా లోపలికి స్మాష్ చేసినట్టుగా పెట్టుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామనుకోండి మనకు ఆల్మోస్ట్ ముక్కాలు భాగం ఉడికేస్తుందండి. ఉడికిన తర్వాత ఏంటంటే నేను చాలా లేత బెండకాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 25 మినిట్స్ పట్టింది. ఇప్పుడు మనకు ఉడకలేదండి, ఇంకాసేపు కూడా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు చూసారు కదండి నాకు ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోయాయి. ఇంతవరకు ఇప్పుడైతే నేను ముక్కను కూడా కలుపుతున్నప్పుడే స్మాష్ అయిపోతుంది. సో, నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. ముక్క మటుకు చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. ఇప్పుడేం చేస్తామంటే మీరు కూడా ఇంతవరకు ఉడికేసిన తర్వాత దింపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తి ఉంటుంది కదండీ! పప్పు గుత్తితో బాగా స్మాష్ చేయండి. జాగ్రత్త అండి కుండ కదా! మళ్ళీ నన్ననొద్దే గట్టిగా స్మాష్ చేసి. సో, ఇప్పుడు ఇలాగ మనం జాగ్రత్తగా స్మాష్ చేసుకొని మరీ ఎక్కువగా మిక్స్ చేసినట్టు చేసుకోవద్దు. మీడియం సైజులో ఉండాలి. ఇట్లా ఉండాలండి. అప్పుడే మనకు తింటున్నప్పుడు టేస్ట్ తెలుస్తది. ఇప్పుడు మనం దీనికోసం పోపు రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు పోపు కోసం ఫస్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కేసిన తర్వాత మనం ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు కూడా బాగా వేగేసాయి కదా! ఇప్పుడు ఇందులో వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కాస్త చిటమన్నాక ఇందులోనే మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఆనియన్స్ కాస్త వేగేటప్పుడు తెల్లగడ్డలు ఉన్నాయి కదా! అదే అండి వెల్లుల్లి. వాటిని కాస్త స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు అవి కొద్దిగా బ్రౌనిష్‌గా వచ్చినప్పుడు ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్‌గా వచ్చేదాకా వేయించుకొని ఇందులో లాస్ట్‌లో దింపే ముందు కాస్త ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది మొత్తాన్ని మన బెండకాయ ఉంది కదా బజ్జీ అందులో వేసేసేయండి. బజ్జీ అని ఎందుకని అనుకోవద్దు. మా సైడ్ మేమేంటంటే అమ్మ కడప తనేమంటుందంటే దీన్ని బజ్జీ అని అంటుంది. సో, చూసారు కదండీ బాగా మిక్స్ చేసుకోండి. ఇంతే అండి. చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ అండ్ హెల్తీ. చాలా మంచి రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలో కానీ ఇంకా మా సైడ్ అయితే మేము సంగటిలో తింటాము. రాగి సంగటి అంటారు కదా!
చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకొకసారి మీకు రాగి సంగటి కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ కూడా చేయండి. అలానే మీకు ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.